తిరుగులేని బ్రాండ్గా ముందుకు వెళ్తూ ఖమ్మంలో మొదలైన ప్రయాణం ఇదంతా సాధ్యపడిందంటే డెఫినెట్లీ మీ వల్లే. సో థ్యాంక్ యూ ఖమ్మం వన్స్ అగైన్. అండ్ కొద్ది నిమిషాలు హైపర్ ఆది గారి టీం వచ్చేస్తున్నారు మనందరిని ఎంటర్టైన్ చేయడానికి. చెప్పాలి. వెల్కమ్ ఆది గారు, రామప్రసాద్ గారు. Thank you so much. So, ఒక్కసారి మన స్టైల్లో వెల్కమ్ చెప్తామా? ఖమ్మం ఎనర్జీ ఒక్కసారి వినిపిద్దామా? ఖమ్మం ఒక్కసారి అందరూ గట్టిగా వేసుకోవాలి. సో మోస్ట్ వెల్కమ్. ఖమ్మంతో మొదలైన ప్రయాణం ఆది అన్న, రామప్రసాద్ గారు. జీవి మాల్ స్టార్టింగ్ 75 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి ఖమ్మంతో మొదలైన ప్రయాణం మీకు కూడా నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీకు కూడా జీవి మాల్ అంటే ఎంత ఇష్టమో మా అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఖమ్మంలో ద్వితీయ షోరూమ్, రెండవ అతిపెద్ద షోరూమ్ ఎస్టాబ్లిష్ చేశామంటే అది వీళ్ళందరి ప్రేమ. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. అందరూ బాగున్నారా బ్రదర్? థ్యాంక్ యూ సో మచ్. కాసేపట్లో కీర్తి సురేష్ గారు రాబోతున్నారు ఇక్కడికి. మీరందరూ ఆవిడ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారని తెలుసు, అవునా? కాసేపట్లో వస్తారు. ముందుగా ఈ జీవి మాల్ రెండవ పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్కి ఈరోజు మీరందరూ వచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఈ దసరాకి అందరూ కూడా జీవి మాల్లో షాపింగ్ చేయండి, మీకు అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఉంటాయి, ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కరెక్ట్గా ఒక 15 minutesలో కీర్తి సురేష్ గారు వస్తారు, ఓకేనా? ఏడు మనోడు మాట్లాడు. ఖమ్మంలోనే రెండవ అతిపెద్ద షోరూమ్. అంటే జనరల్గా ఒక షోరూమ్ ఒక ఊర్లో ఉందంటే రెండోది పెట్టడం అనేది అసాధ్యం, చాలా కష్టం. కానీ అది ఓన్లీ జీవి మాల్కే సాధ్యమైంది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఎంత విస్తరించిన ఎన్ని షోరూమ్స్ ఉన్నా ఖమ్మం వాళ్ళకి ఇంకేదో మంచి చేయాలని బిగ్గెస్ట్ అంటూ ఇంత అంటూ చాలా పెద్ద షోరూమ్ ని, రెండవ అతిపెద్ద షోరూమ్ అందించారు. ఓకే, నువ్వు ఉంటే మా పని ఈజీ అవుతుంది కదా. బ్రో అందుకే వెళ్ళిపోతున్నా. మీరు రిటైర్ అయిపోవడం. నువ్వు ఉండాలి, నువ్వు ఉంటేనే మా పని ఈజీ అవుతుంది. ఇతను ఆకలి మీద ఉన్నాడు, అతను మాట్లాడి ఏదన్నా ఉందా మంది? సో సెకండ్ టైం నేను ఖమ్మం రావడం, ఇంతకుముందు మామూలుగా ఏదో షూటింగ్ వచ్చా. ఇంత పెద్ద మాల్ ఉందంటే అసలు దసరా అది అన్నాడు అన్న, షాపింగ్ కూడా ఎక్కడే చేద్దాం ఈరోజు, మాతో పాటు మీరు కూడా లేట్ చేయొద్దు, షాపింగ్ వచ్చండి. ఫస్ట్ షాపింగ్ చేసిన వాళ్ళకి ఆది గారి ఫోన్ నెంబర్ ఫ్రీ ఈరోజు మీకు. మేము అసలు షాపింగ్ చేయకుండానే మనం నెంబర్ ఇచ్చేస్తారు, రాసుకోండి. ఓకే, సో కీర్తి సురేష్ గారు వస్తున్నారు 10 నిమిషాల్లో. ఈ లోపల ఆది మీకోసం 2 స్కిట్లు. ఓకే, అయ్యే ఉండవులే. కానీ మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఎంతమందికి పెళ్ళి అయింది, ఎంతమందికి పెళ్లి కాలేదు చేతులు ఎత్తుంది ఒకసారి. మాకు పాట నువ్వేం పాడతావు? పాడు. కాదు, హైపర్ ఆది గారికి నేర్పించే స్థాయికి ఎదగాలని నిజంగా భగవంతుడిని కోరుకుంటున్నా. అందులో 1% ఉన్నా ఐఎమ్ లక్కీ, ఐఎమ్ ప్రూవ్డ్ రిసోర్స్. నువ్వు సింగింగ్ నేర్పించు, మేము పంచులు నేర్పిస్తాం. సింగింగ్ ఒకసారి స్టార్ట్ చేయి చూద్దాం. ఏదో ఒకటి నీకు ఏదో వస్తుంది, స్టార్ట్ చేయి. ఇప్పుడు ఏంటి నీకు మిరియాల పాలు అలాంటివి ఏమన్నా? అసలు అక్కర్లేదన్న, డెఫినెట్లీ నాట్ రిక్వైర్డ్. రెడీ. ట్రాక్ అదంతా అంటే కష్టం కాబట్టి నార్మల్ గా పాడేయండి, మీతో కలిపి. వయ్యారాల జాబిల్లి బౌని కట్టి గుండెల్లోన చేరవే గంటె కొట్టి ఆనందూరి వారింకే మళ్ళీ పుట్టి కవ్వింతల్లో మంచవే కళ్ళె వీటి నదివన కదిలా నిలబడక కలలను వదిల నిను వెతక వయసే వరస మార్చినది మనసే మధువు చిలికినది. అంటే పవన్ కళ్యాణ్ గారు సాంగ్ తో స్టార్ట్ చేస్తే బెస్ట్ అని, ఎలాగో ఓణి కట్టింది కదా అని. ఇప్పుడు రాంప్రసాద్ అన్న చంద్రపాలెం నుంచి సాంగ్. నేను మ్యూజిక్ కొడుతున్నా, ఇప్పుడు ఆది పాట పాడుతున్నాడు. రెడీ?
పవన్ కళ్యాణ్ నేను గారు పాడిన దానికి కొడతావు మ్యూజిక్. ఖచ్చితంగా. ఓకే. నువ్వు వస్తావని నేను ఓరబ్బయ్య ఓరమ్మయ్య నేను జడేస్తా చూడు నేను జడేస్తా చూడు. మ్యూజిక్ ఆగిపోయింది. Big, bigger, biggest. GV Mall. ధన్యవాదాలు తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎలా అయితే మీ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం, చేనేత రంగం మునుముందుకు వెళ్తుందో మీ చేతులతో హలో దాకా వచ్చామంటే పెద్ద డైలాగే. ఓకే రెడీయా? రెడీ స్టార్ట్ అయ్యి. నీ అబ్బ తగ్గేదేలే. ఆ, ఇప్పుడు ఎలా పెట్టాను చెప్పు. ఏది మీ అమ్మాయి చేత డైలాగ్ చెప్పు. ఇంకా నువ్వు ఎంతకంటే తగ్గితే బాగు, ఎవరి దగ్గర చెప్పక మాట. ఓకేనా? వాడిని మించి చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ హాయ్ చెప్పి హాయ్ హలో వెల్కమ్ టు జీవి మాల్. యాంకర్ రష్మి అని చెప్తుంది. గో నువ్వు బాగా చెప్తే నెక్స్ట్ యాంకర్ రష్మి నువ్వే. రెడీ? హాయ్ హలో వెల్కమ్, హాయ్ హలో వెల్కమ్ జీవి మాల్. ఏ అరే యాక్టివ్ చెప్పరా, నువ్వు పిల్లలు అదేందా నువ్వు నేను సేపు చల్లద్దా. రెడీ 1 2 గట్టిగా గట్టిగా. అది అది ఆ అమ్మాయికి వచ్చింది. ఇప్పుడు చూడు వీడు ప్రదీప్ చెప్పినట్టు చెప్తాడు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జీవి మాల్. కష్టపడి ఉత్సాహంగా ఉన్నా. సరే నీ డైలాగ్ చెప్తా. ఇప్పుడు చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడని ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు రౌడీ వచ్చిన రాజకీయాలు చెప్పు. చెప్పరా? హలో మా అమ్మాయి చెప్తారు చూడు. చూడు ట్రై చేయి. చూడు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, వీడు పోతున్నాడా? అడిగి పోతున్నాడు రా. సరిగా చెప్పు. వాడిపోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే రావడే. మా అమ్మాయిలో చెప్పించిన సేమ్ డైలాగు చెప్పించు. మైక్ చెప్తే మా వాడు మీరు ఇలా చెయ్యి హాయ్ చెప్తే మా వాళ్ళందరూ ఖమ్మం ఎనర్జీ చూపిస్తా రెడీగా ఉన్నారు. రెడీయా?
You wanna go? You wanna? That's a magic band. You లెన్స్ ఉన్నాయా? కొంచెం బ్యాక్ వెళ్ళండి మేడం, కొంచెం బ్యాక్ వెళ్ళండి. మేడం ఒకసారి ఇక్కడ మేడం ఇటు లెఫ్ట్ సైడ్ పైకి చూడాలా కొద్దిగా మ్యామ్ ఇటు పైకి చూడండి ఒకసారి. వెరీ గుడ్. మేడం ఒకసారి ఇటు చూడాలా మేడం. చూడండి. చేతి అన్న కెమెరా అది అన్న చేతి Very, very interesting to see. It's nice. బాబాయ్ ట్రైన్లోకి వచ్చినట్టుంది. మీ అందరి బ్లెస్సింగ్స్తో జీవి బాల్ని ఇంకా వైభవంగా గొప్పగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
అందరూ వెయిట్ చేస్తున్నారా? సరే నేను ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతాను కాకి ఉండలేదు చెప్తా కాకులు ఎప్పుడు అరుస్తాయి అడగమన్నారు కాకులు ఎందుకు అరుస్తాయి అంటున్నా నేను ఆకలైతే అరిస్తే అని మాకు తెలుసు దాని నుంచి అరుస్తాయి ఇంకా ఎందుకు నా చిన్నాలు పెట్టడానికి ఎందుకు అరిస్తే పాసా తెలియనే చెప్పారు కానీ ఇంకొక కాకిని చూసినప్పుడు అరుస్తాను అదే నేను అనుకున్నాను నన్నే కాకిని చూశారండి సరే ఒక 2 అమ్మాయిలు ఉన్నారు అక్కడ ఉన్నారు నేను ఇప్పుడు చెప్తున్నా ఊహించుకోమని చెప్తున్నాను వాళ్ళని చూపించలేదు సరే 2 అమ్మాయిలు ఉన్నారు ఒక అమ్మాయి వచ్చి మ్యారేజ్ చేసుకుంటా అంటది ఇంకొక అమ్మాయి వచ్చి లవ్ చేస్తా అంటది ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా దాంట్లో మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి సెలెక్ట్ మరి సో మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు అంటే మరి ఇట్లా ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటా సరే సరే మీరేమన్నా కోరుకుంటారు ఎందుకు చేయకున్నారా మరి అబ్బాయి అందుకే సో మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా ఇప్పుడు ఫ్రెండ్సా పెద్దవాళ్ళ వరకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి. రకరకాలుగా ఉన్నాయి కలెక్షన్. ఫస్ట్ ప్రపోజ్ చేశారా? ఒక మంచి విషయం ఏంటంటే చాలా అమ్మాయిలు వెరీ నైస్ థింగ్. సరే మీరేమనుకుంటారు అమ్మాయి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అండ్ విమెన్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం చాలా మంచి విషయం. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అమ్మాయిలు చేస్తాం మనం ఇక్కడ హీరోలు అనుకోవచ్చు కదా అంతేనా? సో మీకు ఉంటే చెప్పండి ఏం లేదు చెప్పండి. మ్యారేజ్ ముందున్నారా గంటలు దెబ్బాలని విసిరేస్తారంటారు వంటగదిలో నుంచి. సో మీ ఇద్దరికి లవ్ స్టోరీ ఇద్దరిద్దరు అంటే ఉంటారు కదా అనుకున్నాను అతను అంటారు ఫ్యూచర్లో కావాలనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా అంటే మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి? 25 ఇయర్స్ నుంచి. 25 ఇయర్స్ నుంచి మీ ఇద్దరు బాగున్నాయి కదా చాలా బాగుంది. అంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఇంకా ఉంటారు కదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటే ఏం చేసినా కానీ ఇద్దరు కలిసే వెళ్తారు. అదే మరి పార్టీస్ అంటే ఒకరి తెలియకుండా ఒకటి ఏదన్నా నిజాలు అంటే ఒక అమ్మాయిని ఇద్దరు ట్రై చేశారు అంటే ఇప్పుడు కాదు నేను అనేది పాస్ట్లో ఉంటుంది కదా క్రష్ కూడా ఏదన్నా అదే ఉంటుంది కానీ ఇద్దరు సైకిల్ చేసుకుంటున్నారు. ఏం కాదు తర్వాత కాంటెంట్ చెప్తాను ఏం లేదా ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు అండ్ ఆల్సో రామప్రసాద్ గారు. థ్యాంక్స్ టు అమూల్య. మామూలుగా సూపర్ చేసా గట్టిగా క్లాప్స్ కొట్టండి తమ్ముడి కోసం. నీకు ట్రైన్లో ఆ డైలాగ్ ఉన్నారా వెంకీ సినిమాలో
వెంకీ సినిమా సురేష్ గారు వెల్కమ్ వన్స్ అగైన్. కీర్తి సురేష్ గారికి మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. కీర్తి సురేష్ గారు వెల్కమ్. సైడ్ ఉన్నారు, సైడ్. వెల్కమ్ బ్యాక్ కీర్తి సురేష్ గారు. మోస్ట్ వెల్కమ్ వన్స్ అగైన్. Thank you, Pune team. Thank you. Pune wala, thank you, Pune wala. Thank you so much. కీర్తి సురేష్ గారు అంటే మాకు ఎప్పుడూ అర్థం కాని విషయం, అంత సింపుల్ గా అంత హంబుల్ గా ఎలా ఉండగలరు అని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ నవ్వుతూ మాట్లాడుతూ కలెక్షన్ అంతా చూస్తూ ప్రెస్ మీట్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. కీర్తి గారు మీ డోంట్ వాంట్ టు కిల్ యువర్ టైం. మీకు ఏమనిపించింది కలెక్షన్ లోపల ఎలా అనిపించిందో ఒక్కసారి చెప్పాల్సింది. అండ్ అమూల్య Yeah. So కొంచెం. Hi again, come on. ఇప్పుడు తగ్గింది కదా. లోపల వెళ్ళాను. ఇట్స్ హ్యూజ్ స్టోర్, హ్యూజ్ మాల్, 45,000 square feet ఉన్నాయి. అండ్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి. రకరకాలుగా ఉన్నాయి కలెక్షన్, డిఫరెంట్ వెరైటీస్. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే చాలా అమ్మాయిలు పనిచేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్ థింగ్. చాలా మంది అమ్మాయిలు, విచ్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ ఐ రియలీ ఫీల్ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మన ఓనర్స్ ఉమా గారు అండ్ ఫ్యామిలీ ఇంత విమెన్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం చాలా మంచి విషయం. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఖమ్మం, మీ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తానో తెలీదు. సో ఒక్కసారి మీ అందరితో నేను ఒక సెల్ఫీ తీసుకుంటా. ఇది గురించి సెల్ఫీ తీసుకునే ముందు వాళ్ళందరూ దసరా నుంచి ఒక డైలాగ్ అడుగుతున్నారు. సూర్య గారు ఉన్నాడు ఆర్త, ఆ డైలాగ్ మీ వాయిస్ లో నుంచి ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. మీ ఇష్టం. వెన్నెలా చెప్పే ఏ డైలాగ్ అయినా ఓకే మాకు. ఓకే, మీ అందరి కోసం నేను పెట్టి పుట్టాను కొడుక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఒకసారి ఖమ్మం ఎనర్జీ అంటే ఒక్కసారి వెరీ నైస్. హాయ్ చెప్పండి అందరూ. నీలేసి ఓ వదిలే పప్పులే కుండే తోడే ఓ వదిలే కళ్ళకు ఆయన పెట్టి కళ్ళే కన్నెట్లు కొడుకుందినే సాగిన హరే ఓ వదిలే మాసిన లుంగియేసి ఇప్పుడు మనసులను పట్టలే. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు once again. రాజీ గారికి మా రామకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పినట్టు వారికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ రాజీ గారు అండ్ ఆల్సో రామప్రసాద్ గారు. థ్యాంక్స్ టు అమూల్య.
దూరం నుంచి హెచ్వైడి నుంచి ఇక్కడ వరకు వచ్చారు, మా ఖమ్మంకి వచ్చారు. ఖమ్మం వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖమ్మం వాళ్ళకి హాయ్ చెప్పాలనుకుంటున్నా. హాయ్, ఒకసారి హాయ్ చెప్పండి కెమెరాకి వెళ్ళి చూసి. అందరికీ హాయ్. ఇంకా ఎలా ఉంది మీరు ఇక్కడికి వచ్చినందుకు? కొంచెం జ్వరంగా ఉందమ్మా. అంటే ఒకసారి సరే పర్లేదన్న, ఇంటర్వ్యూ అయిపోయాక మేము టాబ్లెట్ తెచ్చిస్తాం. ఎప్పుడు మీకు మీరే పంచులా, ఒకసారి మా వాళ్ళ మీద కూడా వేయొచ్చు కదా. ఎక్కడ ఎవరు వేస్తే ఎవరి మీద వేస్తే ఏం పర్లేదు, నా మీద వేయండి. నేను బాగాలేనా అన్న వేచి బాగున్నావు కాబట్టి పని చేయలేదురా, బాగుంటే వేసేవాడు. తీసుకెళ్ళిపోవచ్చు కదా నన్ను కూడా హైదరాబాద్ కి. ఏంట్రా ఇంత డైరెక్ట్ గా అడుగుతున్నావు? అన్న సబ్స్క్రైబ్ టు ఏఎన్ సినిమాస్ అని చెప్పవా? ఏం సినిమాస్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమ్మాయి ఛానల్ అంటది ఇదేరా. మీరు దీనికి లేదా CEO అజిత్ గారు, CEO అజిత్ గారికి హాయ్. మీ ఛానల్ మంచి సబ్స్క్రిప్షన్స్ రావాలని మనస్ఫూర్తి ఓకే ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసాం. యాక్చువల్లీ ఆది అన్నని ప్రసాద్ అన్నని కలిసాం. మీరు కూడా ఒకసారి వచ్చేసండి మన జీవి మొత్తం.